హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ లైక్ రాజు వర్సెస్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మాస్ జాతర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బాగా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 3 అయితే మనం చెప్పినట్టుగానే నవంబర్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో సీజన్ 3 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాను అంటే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే చేయండి. నెంబర్ 2 జెండి ఇష్క్ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మనకైతే ఓటీటీలోకి అయితే డైరెక్ట్ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ జెండి ఇష్క్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకైతే జియో హాట్‌స్టార్ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే నెంబర్ 3 ఉసురు మూవీ. సో ఈ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఉసురు మూవీ వచ్చేసి సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 డీజిల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ 29 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి సింప్లీ సౌత్ అనే ఓటీటీ ఛానల్లో వచ్చేసి రిలీజ్ అయితే అయింది. సో దాంట్లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 ది బెంగాల్ ఫైల్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే G5 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ది బెంగాల్ ఫైల్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు G5 అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 6 బైసన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే నవంబర్ 21 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో బైసన్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకైతే ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 7 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక సీజన్ 5 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో రష్మిక మందన గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ని అయితే రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే సో ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ మూవీ కూడా మనకైతే డిసెంబర్ 11 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు డిసెంబర్ 11 అయితే మనకు 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 10 మూర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అప్పుడు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకి డిసెంబర్ 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ ట్రోల్ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకైతే డిసెంబర్ 1 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 ఆర్యన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అదే ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో వచ్చేసి మనకైతే థియేటర్ రిలీజ్ అయితే అయింది. మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే నవంబర్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం తమిళ ఆడియన్స్ అయినా మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకి నవంబర్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆర్యన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం చాలా మంది తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారనమాట. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ వచ్చి ఆహాలో అయితే డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన జటాధర మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే అటు హిందీ లాంగ్వేజ్లో అయినా మనకి ఇటు తెలుగు లాంగ్వేజ్లో అయినా వెయిట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి జటాధర మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే డిసెంబర్ 5వ తారీఖున అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే
అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ December 12 నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం కూడా జరిగింది. సో ఈ కాంతా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మన తెలుగు ఆడియన్స్ అయితే ఎగరగా వెయిట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే మనకైతే December 12 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 16 మాస్ జాతర మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే November 21 అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ రోజైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చేసి మనకైతే November 28 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తారని. సో నవంబర్ లాస్ట్ వీక్లో వచ్చేసి మనకైతే November 28 నుంచి మనకి మాస్ జాతర మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఎగరగానే వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయింది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీ కోసం వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే ఎగరగానే వెయిట్ అనేది చేస్తుంటారు. సో November 28 అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 12A రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి ఈ రోజు అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా మంది అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు సో ఈ మూవీ పైన. సో నేనైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో నాకైతే మీలో ఎవరైనా చూసి ఉంటావా అంటే తప్పకుండా అయితే రివ్యూ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి. నెంబర్ 18 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చి ఈ రోజు అయితే థియేటర్ రిలీజ్ మంచి హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే నేనైతే చూడడానికి అయితే వెళ్ళాను. నాకైతే ఈ మూవీ అయితే పిచ్చగా అయితే నచ్చింది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఇంకా థియేటర్లో చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. టికెట్ ప్రైస్ కూడా తక్కువనే ఉంది. సో బాల్కనీ టికెట్ రేట్ వచ్చేసి మనకైతే 100 రూపీస్లోనే వచ్చేస్తుంది. సో మీరు తప్పకుండా అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో యాక్చువల్గా వాళ్ళు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళే మనకి ఈటీవీ యాప్లోనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఇక మనకైతే కొంచెం లేట్గానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంత లోపల మనకి మూవీ వచ్చేసి మనకి సక్సెస్ఫుల్గా థియేటర్లను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో 18 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి తొందరగా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే మీరైతే చూసేవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ అనేది నేను డైలీ తీసుకొస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.